హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియకు సంబంధించి అంతా గందరగోళంగా ఉంది. కొద్దిమంది అభ్యర్థులకు కాల్ లెటర్స్ అనేవి రావడం జరిగింది, ఇంకా కొద్దిమంది అభ్యర్థులకు కాల్ లెటర్స్ అనేవి రాలేదు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి వారందరికీ ఒకేసారి కాల్ లెటర్స్ ఇవ్వకుండా మరి విడతల వారీగా కాల్ లెటర్స్ ఇవ్వడం. మరో ముఖ్యమైన విడ్డూరం ఏంటి అంటే, కాల్ లెటర్ అందుకున్నటువంటి వ్యక్తి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్తే చెల్లదు అంటూ పేర్కొన్నారు అంటూ మనం ఈరోజు దినపత్రికలో చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సిలో డ్రామా గురు, ఇది ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి సమాచారం. గురువులకు గోడ కుర్చీ, కాల్ లెటర్లతో కేంద్రాల వద్దకు వెళ్లిన వారికి సర్కార్ టెస్టింగ్ షాట్, ముందు రమ్మని తర్వాత కాదు పొమ్మనడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాల్ లెటర్ కూడా మరి సూరిబాబు అంటూ వెస్ట్ గోదావరికి సంబంధించి అభ్యర్థికి వచ్చినటువంటి కాల్ లెటర్, మరి వెన్యూ టైం కూడా ఇందులో ఉంది. మరి పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలుకు చెందిన ఎర్ర సూరిబాబుకు వచ్చిన కాల్ లెటర్ ఇది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రానికి వెళ్లిన అతన్ని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు. డిఎస్సి పరీక్ష పారదర్శకతపై అభ్యర్థుల్లో 1,00,000 సందేహాలు. రాత్రికి రాత్రే అభ్యర్థుల లాగిన్ లో కాల్ లెటర్లు మాయంపై పలు అనుమానాలు. వెరిఫికేషన్ కేంద్రాల్లో వెనక్కి పంపుతుండడంతో చేతిదాకా వచ్చిన కొలువు చేజారుతుందని గుండె బేజార్. మీకొచ్చిన కాల్ లెటర్ చెల్లదు అనడంతో ఏలూరు కేంద్రంలో హతాశుడైన ఓ అభ్యర్థి. రాష్ట్రంలో పలు కేంద్రాల్లో తొలి రోజు ఇవే చాలా దృశ్యాలు. 4 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అభ్యర్థులందరికీ చేరని కాల్ లెటర్. 16,347 పోస్టులతో డిఎస్సి ఇప్పటికీ 10,000 మందికే పిలుపులు. వేలాది మంది మెరిట్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ. అసలు ఎంపికయ్యారో లేదో తెలియని పరిస్థితి, దుస్థితిలో ఉద్యోగార్థులు. అత్యంత పారదర్శకంగా సాగాల్సిన ప్రక్రియలో అడుగడుగున డొల్లతనం. నోటిఫికేషన్ నుంచి ఎంపిక దాకా అంతా తెరచాటుగానే, గతానికి భిన్నంగా సీక్రెట్ గా సెలెక్షన్ లిస్ట్. 4 రకాల పోస్టులకు ఎంపికైన తొలుత ఇచ్చిన ఆప్షన్ ప్రకారమేనని మెలిక. ఫలితంగా నష్టపోతున్న ప్రతిభావంతులు. గందరగోళం సృష్టించి గుట్టుగా పోస్టు కట్టబెట్టే కుట్రలంటున్న అభ్యర్థులు. ఇక పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనంతపురంలో తమ కంటే తక్కువ ర్యాంకు వచ్చిన అభ్యర్థికి కాల్ లెటర్ వచ్చిందంటూ జిల్లా పరిశీలకుడికి ఫిర్యాదు చేస్తున్న అభ్యర్థులు అంటూ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాల్ లెటర్ తో కేంద్రాల వద్దకు వెళ్లిన వారికి సర్కార్ టెస్టింగ్ షాట్, ముందు రమ్మని తర్వాత కాదు పొమ్మనడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోల్లో ఉంటున్న ఎర్ర సూరిబాబు డిఎస్సిలో ఎంపికయ్యాడని గురువారం ఉదయం 9 గంటలకు ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలంటూ ప్రభుత్వం కాల్ లెటర్ పంపింది. ఎంతో ఆనందంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రానికి వెళ్లిన సూరిబాబు అధికారులు చెప్పిన మాట విని తెల్లబోయాడు. మాకిచ్చిన డిఎస్సి ఎంపిక జాబితాలో మీ పేరు లేదు. మీకు పంపిన కాల్ లెటర్ కేవలం టెస్టింగ్ కోసం మాత్రమే. మీ సర్టిఫికెట్లు మేము పరిశీలించలేం అని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు. దీంతో సదరు అభ్యర్థి తన డిఎస్సి లాగిన్ లోకి వెళ్లి చూడగా అక్కడ ఏ వివరాలు కనపడకపోవడంతో షాక్ తిన్నాడు. ముందు రోజు కనిపించిన కాల్ లెటర్ మర్నాడు అదృశ్యమైంది. ఒక్క రోజులోనే వెబ్సైట్ లాగిన్ నుంచి తొలగించడంతో నిశ్చేష్టుడయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాలకు వెళ్లిన వేలాది మంది అభ్యర్థుల దుస్థితి ఇది. 16,000కు పైగా టెస్టింగ్ టీచర్ పోస్టులకు భర్తీకి డిఎస్సి నిర్వహించామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కూటమి సర్కార్ కేవలం 10,000 మందికి మాత్రమే కాల్ లెటర్స్ పంపడం, వాటిని తీసుకుని అక్కడకు వెళ్లిన వారికి టెస్టింగ్ అంటూ వెనక్కి పంపుతుండడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వం పంపిన కాల్ లెటర్ ను పరిగణంలోకి తీసుకోకుండా ఇలా పరాచికాలు ఏమిటని మండిపడుతున్నారు. తంతు ముగించే కుట్రలు. డిఎస్సిలో ఎంపికయ్యారో లేదో, అసలు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియకుండా అభ్యర్థుల భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేస్తోంది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల మొదలు దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, నార్మలైజేషన్, పోస్టుల కేటగిరీ వరకు మభ్య పుచ్చడమే ప్రభుత్వ విధానంగా కనిపించింది. చివరికి డిఎస్సిలో ఎంపికైన వారికి కాల్ లెటర్లు విడుదల చేయడంలోనూ టెస్టింగ్ల పేరుతో పారదర్శకతకు పాతరేస్తుంది, దగా చేస్తోంది. ఓ అభ్యర్థి ఉద్యోగానికి ఎంపికయ్యాడో లేదో తెలుసుకునే లోపు ఈ తంతు ముగించి తమకు నచ్చిన వాళ్లకు ముడుపులు ముట్టజొప్పిన వాళ్లకు పోస్టులు కట్టబెట్టే కుట్రలకు తెరలేసింది. 2 రోజుల క్రితం అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించి సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలకు వెళ్లిన తర్వాత తూచ్ అవి చెల్లవనడం ఈ ప్రభుత్వ
అసమర్థత నిర్వాహకులకు నిదర్శనం అని నిలుస్తోంది. అభ్యర్థుల అగచాట్లకు టెస్టింగ్. ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తూనే ఉంది. చివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లోనూ ఇదే రీతిలో వివరించి జీవితాశయం కోసం అహర్నిశలు శ్రమించి పరీక్షలు రాస్తే టెస్టింగ్ అంటూ గందరగోళానికి గురి చేస్తోంది. అభ్యర్థులు ఎంపికయ్యారో లేదో తెలియని దుస్థితి నెలకొంది. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ 4 వేర్వేరు పరీక్షలు పెట్టి 4ంట్లోనూ ఎంపికైన వారికి తొలుత ఇచ్చిన ఆప్షన్ ప్రకారమే పోస్ట్ ఉంటుందని చెప్పి బాంబు పేల్చింది. దీంతో ప్రతిభావంతులు మెరుగైన అవకాశాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది. రాత్రికి రాత్రే కాల్ లెటర్లు మాయం. అభ్యర్థుల ఎంపిక వేళ కుట్ర కోణాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. తుది జాబితా ప్రకటనకు ముందు ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలనకు కాల్ లెటర్లు జారీ ప్రక్రియే దీనికి నిదర్శనం. 4 రోజుల క్రితం అభ్యర్థులకు విడివిడిగా కాల్ లెటర్లు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారిలో కనీసం 10,000 మందికి కూడా కాల్ లెటర్లు అందకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకున్న పలువురు గురువారం ధ్రువపత్రాల పరిశీలన సెంటర్లకు వెళ్లారు. తీరా అధికారులు ఆ కాల్ లెటర్లు చెల్లవని, వారి ధ్రువపత్రాలను పరిశీలించడం కుదరదని చెప్పడంతో నివ్వెరపోయారు. ప్రభుత్వం కేవలం టెస్టింగ్ కోసం మాత్రమే కాల్ లెటర్లు వెబ్సైట్ లో పెట్టిందని, వారు ఎంపిక జాబితాలో లేరని చెబుతూ అభ్యర్థులను అడ్డుకున్నారు. ముందు రోజు డిఎస్సి వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు మళ్లీ వెబ్సైట్ పరిశీలించగా అవి మాయం కావడంతో దిక్కుతోచిన స్థితిలో పడ్డారు. వేల మందిలో తీవ్ర ఉత్కంఠ. కాల్ లెటర్ల జారీలో ప్రభుత్వం అభ్యర్థుల సహనానికి పరీక్ష పెడుతోంది. ఒకే సామాజిక వర్గం రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థుల్లో తక్కువ మార్కులు సాధించిన వారికి తొలుత కాల్ లెటర్లు పంపించింది. వారికంటే మెరుగైన మార్కులు పొందిన వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సందిగ్ధంలో పెట్టింది. మరోవైపు ఓపెన్ కేటగిరీలో ఎంపికైన వారికి తొలుత కాల్ లెటర్లు పంపించడం గందరగోళానికి దారితీసింది. గురువారం రాత్రి కూడా కాల్ లెటర్ల కోసం తీవ్ర ఉత్కంఠతో వేచి చూస్తున్న వారు వేలల్లో ఉండటం ప్రభుత్వ అసమర్థతను చాటుతోంది. నియామక ప్రక్రియలో అత్యంత పారదర్శకత పాటించాల్సి ఉండగా ప్రభుత్వం ప్రతి దశలోనూ గందరగోళానికి గురి చేస్తోంది. తప్పులను సరిదిద్దుకోకుండా ఎదురుదాడికి దిగుతోంది. వీటిని నివృత్తి చేయాల్సిన యంత్రాంగం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో గుంభరంగా ఉంటోంది. ప్రతిభను పక్కకు తప్పించి కావలసిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి డిఎస్సికి సంబంధించిన సెలక్షన్ లిస్టులు విడుదల చేయకుండా మరి సెలెక్ట్ అయినటువంటి అందరూ అభ్యర్థులకు కాల్ లెటర్లు ఇవ్వకపోవడంతో మరి ఈ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక మరో దినపత్రిక ఈనాడులో మెగా డిఎస్సిలో 15,340 మందికి కాల్ లెటర్లు. నేడు కొనసాగున్న ధ్రువపత్రాల పరిశీలన అంటూ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన జిల్లాల్లో గురువారం రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గాను 15,340 కాల్ లెటర్లను అభ్యర్థుల లాగిన్ లో ఉంచారు. ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. శని, ఆదివారాల్లోనూ జాబితాల పరిశీలన అనంతరం సోమవారం మిగతా పోస్టుల కాల్ లెటర్లను విడుదల చేయనున్నారు. మిగిలిపోనున్న పోస్టులు. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో ఎస్సీ కేటగిరీ 1లో రెల్లి సామాజిక వర్గం అభ్యర్థులు లేరు. దీంతో ఈ పోస్టులు మరో డిఎస్సికి మారుస్తారు. ఇలా కొన్ని జిల్లాల్లో పోస్టులు మిగిలనున్నాయి. కొందరు అభ్యర్థుల తప్పిదాల కారణంగా ధ్రువపత్రాల తనిఖీలో తిరస్కరణకు గురయ్యారు. కొందరు అభ్యర్థులు మాజీ సైనికోద్యోగులుగా పేర్కొన్నారు. వారి తండ్రి మాజీ సైనికోద్యోగి. ఇలాంటివి ధ్రువపత్రాల పరిశీలనలో వెలుగు చూడడంతో తిరస్కరించారు. దీంతో రిజర్వేషన్ అభ్యర్థుల ఎంపికలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారిలో 600 మంది వరకు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు పాఠశాల విద్యాశాఖకు శుక్రవారం చేరనున్నాయి. త్వరలో ఎంపిక జాబితాలు విడుదల. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వారం రోజుల్లో ఈ జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. కటాఫ్ మార్కులతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పారదర్శకంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని గమనిస్తే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గాను ఇప్పటి వరకు 15,340 మందికి కాల్ లెటర్లు జనరేట్ అయ్యాయని, మరి చాలా వరకు అభ్యర్థుల యొక్క
సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా పూర్తయిన తర్వాత మరి ఎంపిక జాబితాలను కూడా పూర్తి పారదర్శకంగా విడుదల చేస్తామంటూ ప్రభుత్వం ఇక్కడ తెలియజేయడాన్ని చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వ వాదన అయితే మేము నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెబుతున్నప్పటికీ మరి అభ్యర్థులకైతే తీవ్ర గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొని ఉన్నాయి. మరి సెలక్షన్ లిస్టు విడుదల చేస్తే అభ్యర్థులకు క్లారిటీ వస్తుంది అని అభ్యర్థులంతా కూడా కోరుతూ ఉన్నారు. ఇది మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.